డీజీపీ హరీష్ గుప్తాతో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టు తెలిపారు వినీత్. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్లను పరిశీలిస్తోంది సిట్ బృందం. ఎఫ్ఐఆర్లలో ఉన్న సెక్షన్లు సరిపోయాయా లేదా సెక్షన్లు మార్చాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది సిట్ టీం. ఇప్పటి వరకు కేసులు నమోదు చేయకపోతే కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయనుంది సిట్. ఇక పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. సతీష్, ఇక డీజీపీ హరీష్ గుప్తాతో సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయినట్టు తెలుస్తుంది. సుమారు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అప్డేట్స్ ఏంటి? కార్తీక్, సిట్ ఏదైతే ఎన్నికల అనంతరం జరిగినటువంటి హింస అల్లర్లో తెలుగుదేశం పార్టీ సృష్టించినటువంటి విధ్వంసం ఉందో ఈ కేసులకు సంబంధించి విచారణ ముమ్మరంగా కొనసాగిస్తుంది. సిట్ చీఫ్ అయినటువంటి వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ జరిగింది. ఇప్పటికే పోలింగ్ అనంతరం జరిగిన హింసకు సంబంధించి ఆయా ప్రాంతాలకు టీమ్స్ ని మూడు టీమ్స్ ని పంపించినట్టు వినీత్ బ్రిజ్లాల్ డీజీపీకి తెలిపారు. దీంతో పాటుగా అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ముందు పరిశీలిస్తున్నామని, ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి సెక్షన్లు సరిపోతాయా లేదా ఇంకా అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనే అంశం పైన కూడా నిర్ణయం తీసుకుంటామని సిట్ డీజీపీకి తెలిపింది. ఇప్పటి వరకు కేసులు కట్టకపోతే కొత్తగా కేసులు కట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా ఈసీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించిన డీజీపీ అనుమతించిన నేపథ్యంలో ఆ అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కేసులు నమోదు చేసిన తర్వాత ఏ విధంగా వ్యవహరించారు పోలీసులు అన్నది కూడా. ఒకటి, ఆ హింసకు నియంత్రించడంలో ఎందుకు పోలీసు వైఫల్యం చెందింది, హింస జరిగిన తర్వాత ఎవరి పక్షాన పోలీసులు వ్యవహరించారు, హింసలో తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పోలీసుల పాత్ర ఎంతవరకు ఉంది, హింసను కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన ఎఫ్ఐఆర్ కట్టారా లేదా, ఈ అంశాలన్నిటిపైన కూడా సిట్ విచారణ జరపనుంది. దీనికి సంబంధించి ఫీల్డ్కి వెళ్ళినటువంటి 3 బృందాలు కూడా అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ను వాటన్నిటిని కూడా పరిశీలించిన. మరొక వైపు జరిగినట్టు సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లో పత్రికల్లో వచ్చిన కథనాలన్నింటినీ కూడా సిట్ సంబంధించిన టీము పరిశీలిస్తుంది. సో ప్రధానంగా ఈ నేరాలకు ఎందుకు పాల్పడ్డారు, నేరాలు వెనుకున్నటువంటి కుట్ర ఏంటన్నది ఒకటి, నేరంలో పోలీసుల పాత్ర ఏంటన్నది పైన విచారణ జరుపుతుంది. మరొకవైపు ఎస్పీ సస్పెండ్ అయినట్టు ఎస్పీ బిందు మాధవ్ కూడా డీజీపీ కార్యాలయానికి వచ్చారు. డీజీపీ కార్యాలయంలో సిట్ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ కార్యాలయంలో బిందు మాధవ్ కూడా జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వివరాలు తీసుకున్నారు. ఆయన వెర్షన్ కూడా నమోదు చేసుకునే పరిస్థితి. ఇంకోవైపు ఎన్నికల కమిషన్ పల్నాడు జిల్లాకు సంబంధించి మరొక నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీకేష్ బాలాజీని నియమించింది. ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ని బదిలీ చేసి జిఏడికి రిపోర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈసీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసి బదిలీ చేసిన నేపథ్యంలో ఇన్ఛార్జ్ గా జాయింట్ కలెక్టర్ కి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయి కలెక్టర్ గా పల్నాడు జిల్లా కలెక్టర్ గా శ్రీకేష్ బాలాజీని నియమించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటి నుండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనంతర పరిణామాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు పూర్తి స్థాయి కలెక్టర్ ని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. థాంక్యూ సతీష్.